యూరినరీ లీకేజ్ ఇష్యూ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 30 నుంచి 50% మహిళల వరకు ఎఫెక్ట్ చేస్తుంది. ఈరోజు ఈ యూరినరీ లీకేజ్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ మాల్విక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్, ఎటర్నల్ ఎస్థెటిక్స్, హైదరాబాద్. మీరు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు యూరిన్ లీకేజ్ అవుతుందా? దీన్నే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూ ఈ మధ్యన మహిళలకి 30 ఏళ్ళకే స్టార్ట్ అయిపోతాను. ఇది విత్ ఏజ్ ఓన్లీ పెరుగుతా వెళ్తాంది. ఇది ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది మన గర్భసంచి. దీని ముందు మూత్రం బ్యాగ్ ఉంటుంది. ఈ రెండింటిని మంచిగా ఇక్కడ లివేటర్ అంటే పెల్విక్ ఫ్లోర్ మసిల్ ఇట్లా పట్టుకుంటుంది. ఈ మసిల్ ఉమెన్ లైఫ్లో అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీ బరువును మోస్తుంది. దాని తర్వాత డెలివరీ టైంలో బాగా పుష్ చేయటం వల్ల ఆ మసిల్ అదంతా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ విత్ ఏజ్ కూడా మసిల్ వేస్టింగ్ వల్ల మసిల్ వీకెన్ అయిపోతుంది. ఈ మసిల్ వీక్ అవ్వటం వల్ల అది మూత్రం వచ్చినప్పుడు ఆపుకోలేదు. అందుకనే యూరినరీ లీకేజ్ వస్తాయి. ఇవి ఈ మధ్యన ఆల్మోస్ట్ 30 ఇయర్స్కే స్టార్ట్ అయిపోతున్నాయి. సో అందుకనే ఇది రాకుండా ఉండాలంటే ముందే యాక్ట్ చేయాలి. 30 ఇయర్స్కే డెలివరీ తర్వాతనే మనం యాక్షన్ తీసుకుంటే దీన్ని మనం తగ్గించవచ్చు, లేదంటే ప్రివెంట్ చేయొచ్చు. సో ఇలాంటి యూరిన్ లీకేజ్ ఇష్యూ మీరు ఏమన్నా నోటీస్ చేస్తే వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళాలి. సో దట్ మేము ఒకసారి దాన్ని చూసి ఎంత ఎక్స్టెంట్ వరకు గర్భసంచి ఏమన్నా జారిందా, లేకపోతే మీకు ఏమన్నా డయాబెటీస్ ఉందా, లేకపోతే ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ చూసి రూల్ అవుట్ చేసి దెన్ దానికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తే బాగుంటుంది మేము కూర్చొని జడ్జ్ చేస్తాం. ఈ మధ్యన చాలా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి దానికో, లైక్ ఎంసెల్లా చైర్, వెజైనల్ లేజర్స్ వచ్చినాయి, ఈవెన్ పిఆర్పి ఇంజెక్షన్స్ ఫర్ వెజైనా యూరినరీ ఇన్కాంటినెన్స్ వచ్చింది, కొన్ని మెడికేషన్ ఇస్తాము. ఇలాంటివన్నీ ఇచ్చి మీ యూరిన్ లీకేజ్ ఇష్యూ తగ్గించి ఇన్ఫ్యాక్ట్ ముందు ఇంకా పెరగకుండా ఆపగలుగుతాం. ఈ ఎంసెల్లా చైర్ ట్రీట్మెంట్ వల్ల ఆల్మోస్ట్ 11,000-12,000 టైమ్స్ కీగల్ ఎక్సర్సైజెస్ చేసినట్టు, అంటే ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేసినట్టు ఇన్ జస్ట్ 30 minutes. దీనివల్ల మీ కింద పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెన్ అవుతుంది అండ్ మీరు యూరిన్ ఆపుకునే శక్తిని ఆ మజిల్కి ఇవ్వగలుగుతాం. అందుకనే ఈ ఎంసెల్లా చైర్ సెషన్స్ డెలివరీ తర్వాతనే మొదలుపెట్టమని మేము అందరు మహిళలకి అడ్వైస్ చేస్తాం. ఇట్లా ముందుగానే స్టార్ట్ చేసి మనం టేక్ కేర్ చేస్తే తర్వాత మనం పోను సర్జరీని కూడా అవాయిడ్ చేసే స్టేట్లో ఉండగలుగుతాం. సో మీకు ఎగ్జాక్ట్గా ఏం ట్రీట్మెంట్ అవసరం, దాని కాస్ట్ ఎంత అవుతుంది, అది ఎన్ని రోజుల్లో మీరు నయం అవుతారు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఒకసారి వచ్చి ఎగ్జామినేషన్ చేసుకుని దాని తర్వాత మేము ఇన్ డీటెయిల్గా మీకు చెప్పగలుగుతాం ఏ ట్రీట్మెంట్, ఎన్ని సెషన్స్, దానికి ఎంత అవుతుంది, ఇవన్నీ మీకు ఇక్కడికి వచ్చాక మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మీకు ఇంకా ఈ యూరినరీ లీకేజ్ ఇష్యూ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ చేయొచ్చు, మేము రిప్లై చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ అందరి ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తితే మా ఫర్దర్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.